నా పేరు జడల చిన్నమల్లయ్య, చిట్యాల మండలం. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలు సుఖ సంతోషాలతోటి రైతులు కానీ, విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. సకాలంలో వర్షం పడి కూడా రైతులు ఆనందంగా ఈ తెలంగాణలో ఇప్పటివరకు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి 6 పథకాలు కానీ ప్రజల్లోకి వెళ్ళి వారందరికీ కూడా ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణం అవుతుంది, 200 యూనిట్ల కరెంట్ అవుతుంది, సన్నబియ్యం మరియు విద్యార్థులకు కూడా సన్నబియ్యం, పేద ప్రజలకు సన్నబియ్యం కూడా ఇచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా మంచిగా చేస్తున్నది. తింటున్నా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు తినేటువంటి సన్నబియ్యాన్ని బడుగు బలైన వర్గాలకు, బీద ప్రజలకు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేసిండు. చాలా చెప్పుకోకపోతే ఈ విధంగా చెప్పుకోకపోతే చాలా పథకాలు కూడా మనం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇందులో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. అదే రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కట్టుకుంటూ పోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు 3,500 ఇండ్లు కడుతున్నాం. ఇంకా కూడా కావాలంటే ఎక్కువ 1,500 2,000 ఇండ్లు కూడా ఇస్తారు. ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు. బడుగు బలైన వర్గాలు చాలా సంతోషంగా ఉన్నారు. రేషన్ కార్డు కూడా వచ్చినాయి. గత 10 సంవత్సరాలకి రానటువంటి రేషన్ కార్డులు ప్రజాపాలన వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు కూడా అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. చూపించమనండి. బీఆర్ఎస్ వాళ్ళని కేసీఆర్ వస్తాడో, కేటీఆర్ వస్తాడో, హరీష్ రావు వస్తాడో, ఎవరు వస్తారో ఎక్కడ ఇచ్చిరో చూపించమనండి. ఒక్క రేషన్ కార్డు కానీ ఒక్క ఇల్లు కానీ ఇచ్చినట్టయితే చూపించమని చెప్పండి. అందుకే కదా వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదని, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి కదా ప్రజలు చీకొడతాము ఈరోజు ఇంట్లో కూర్చున్నారు. లేదండి, వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కళ్ళు లేవండి, కళ్ళు లేని కబోదలు. ఎందుకు అంటే ప్రతి నియోజకవర్గం ఇల్లు కడతా ఉన్నాం. రోజు మీ టీవీలలో, సోషల్ మీడియాలో, పేపర్లలో మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పోయి గృహప్రవేశం చేసి భోజనం చేసి వస్తున్నారు. వాళ్ళ కళ్ళు కనబడతలేవు. వాళ్ళ గురించి మాట్లాడితే కూడా వేస్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళ డబ్బా వాళ్ళు పట్టుకొని ప్రజల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ఆలోచన చేస్తారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు, శూన్యం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గొప్ప లీడరు. వారు 6 టర్ములు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. ఇంకా వారి గురించి అందరికీ తెలుసు, జిల్లా ప్రజలకు కూడా తెలుసు. మంచి నాయకుడు, తప్పకుండా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే పడవ. బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు ఆలోచిస్తలేరు. బీఆర్ఎస్ పార్టీ గురించి కనీసం ఆలోచన చేసేటువంటి పద్ధతులు కూడా తెలంగాణ ప్రజలు లేరు. 85లో 8 తీసేయండి, 5 ఉంటాయి. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, ఒకరు సంతోష్ రావు ఈసారి ఎమ్మెల్యే చేస్తారు. ఒక 5 ఉంటాయి, వాళ్ళ 80 పోతాయి. తప్పకుండా ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ తెలంగాణలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా ఈ విధంగానే తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మరొకసారి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి తెలంగాణను అభివృద్ధి పరచుకోవాలని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నారు. వాళ్ళకి ఏం పని ఉందండి? వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేసేప్పుడు ఏం పనులు చేశారు? గాడిద పనులు దొంగిరా? ఎక్కడ పోయారు వాళ్ళు? ఉచిత బస్సు ఏమైంది? ఉచిత కరెంట్ ఏమైంది? విద్యార్థుల స్కాలర్షిప్లు ఏమైనాయి? రైతు భరోసా ఏమైంది? వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పోయింది? ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తాను ఎక్కడ పోయింది? ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు ఎక్కడ పోయింది? వారు మాటలతోటే ఉంటారు. అందుకే ప్రజలు గమనించి వారిని ఇంట్లో కూర్చోబెట్టారు. ఈసారి ఇప్పుడున్న సీటు కూడా రావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏంటండి కవిత పార్టీ ఉందా అండి తెలంగాణలో? కవిత పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ సెకండ్ పార్టీ కవిత పార్టీ. తండ్రి, కొడుకు, కూతురు ఈ ముగ్గురు కలిసి ఆడే డ్రామా కవిత పార్టీ. చెప్తున్నానండి, ఆమె గురించి అసలు తెలంగాణ ప్రజలు ఆమె అంటూ ఉందా, కవిత అనే వ్యక్తి ఉందని ఎవరు ఆలోచిస్తలేరు. ఆమె మద్యం లిక్కరు, డబ్బులు సంపాదించుకునే దందలో ఉన్నది.
ఈ పేరు చెప్పుకొని పార్టీ పేరు చెప్పుకొని దండుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. ఆమె గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడికైనా వస్తుంది, ఎందుకు రాదు? తెలంగాణలో అన్ని జిల్లాలు తిరుగుతుంది. ఇప్పుడు ఆమె దండుకోవాలంటే ఇక్కడ అభ్యర్థిని పెట్టాలి, ఆయన దగ్గర 2 కోట్లు 3 కోట్లు వసూలు చేయాలి కదా. ఆ విధంగానే ఉన్నది. ఆమె గురించి మాట్లాడి కూడా వేస్ట్. అమంటూ లీడర్ కావచ్చు, తెలంగాణ పార్టీ లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.